రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఈ దిన దేవుని యొక్క వాక్య ధ్యానము, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. గలతీ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ఈ మాటలు మనుష్యుడు నీతిమంతుడిగా ఎలా మార్చబడతాడు అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పౌలు భక్తుడు అంటున్నటువంటి మాట, నేను దేవుని కృపను నిరర్ధకం చేయను. చాలామంది నీతిమంతులుగా మార్చబడాలి అని అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు చేయడం ద్వారా, అనగా మంచి క్రియలు ఈ లోకంలో చేయడం ద్వారా నేను నీతిమంతుడిగా మార్చబడతాను అని చాలామంది భ్రమపడుతూ ఉంటారు. వారు చేసేటువంటి ఇతరులకు సహాయం చేయడము, ఆపదలో ఉన్నవారిని ఆదుకొనడము, అవసరతలో ఉన్నవారిని ఆదుకోవడం, పేదలకు వస్త్రదానాలు కానీ ఇంకేదన్నా అన్నదానం కానీ చేయడం, ఇలాంటి క్రియల ద్వారా నేను నీతిమంతుడిగా మార్చబడతాను అని చాలామంది భ్రమలో ఉన్నారు. అయితే భక్తుడు అంటాడు, నీ నీతి మురికి గుడ్డలు లాంటివి అని అంటాడు. కారణం ఏంటంటే ఆదాము ద్వారా వచ్చినటువంటి పాప స్వభావము మనుషులలో ఉన్నది. ఆ పాప స్వభావాన్ని పెట్టుకొని నీవు ఎన్ని నీతి క్రియలు చేసినా అవి ఏమాత్రం కూడా లెక్కలోకి రావు. అందుకనే ప్రభువు పరిసయ్యులను శాస్త్రులను చూచి, మీరు పైకి మాత్రము భక్తి కలిగిన వారి వలె ఉంటున్నారు, కానీ మీ అంతరంగము సమస్తమైనటువంటి ద్వేషంతో, కుట్రలతో, కుతంత్రాలతో నిండి ఉన్నది అని అంటాడు. అలాగే ఇక్కడ కూడా మనిషి అంతరంగంలో ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపాన్ని పెట్టుకొని ఎన్ని దాన ధర్మ క్రియలు చేసినా మానవుడు నీతిమంతుడు కాలేడు. కాబట్టి ఆ విధంగా నేను ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు చేయడం ద్వారా నీతిమంతుడు అనుకునే వారికి ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఇది. ఒకవేళ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు చేసినట్లయితే యేసుక్రీస్తు లోకంలోనికి తను తాను తగ్గించుకుని నరావతారిగా రావటం వ్యర్థమవుతుంది. ఆయన సమస్త మానవాళి కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేయటం కూడా వ్యర్థమవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు లోకానికి రావాల్సినటువంటి అవసరం ఉండేది కాదు. ధర్మశాస్త్రము ద్వారా, ధర్మశాస్త్రము వలనైనటువంటి క్రియలు చేయడం ద్వారా ఒక మనుషుడు నీతిమంతుడు అయ్యే లెక్కనైతే యేసుక్రీస్తు అంత శ్రమ పడేవాడు కాదు. ఈ లోకంలోనికి తన యొక్క మహిమను వదులుకొని రావాల్సినటువంటి అవసరత కూడా ఉండేది కాదు. కానీ పౌలు భక్తుడు అంటున్నాడు, నేను ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల ద్వారా నీతిమంతుడు అయ్యే లెక్కనైతే లేను. కాబట్టి దేవుడు నా పట్ల కృప చూపించాడు. నేను పాపములోను అపరాధాల్లో చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను పరిమళ సువాసనగా వెదజల్లాలని క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన ద్వారానే నేను నీతిమంతుడిగా మార్చబడతాను. ఆయన నా పట్ల కృప చూపించి ఈ లోకానికి వచ్చాడు. నేను మరణానికి అప్పగించకూడదు అనేటువంటి ఆలోచనతోనే నన్ను మరణం నుంచి తప్పించబడాలని, నేను నీతివంతంగా, న్యాయంగా, యథార్థమైనటువంటి జీవితం జీవించాలని, ఆయన రక్తం ద్వారా నా ప్రతి పాపం కడుక్కోవాలనేటువంటి ఆలోచనతో యేసుక్రీస్తు లోకానికి తన కృపను చూపించాడు నా పట్ల. కాబట్టి ఆ కృపను నేను నిరర్ధకం చేయను, నిర్లక్ష్యం చేయను, ఆ కృపను నేను వ్యర్థపరచను అని అన్నాడు. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము మన క్రియల ద్వారా ఎట్టి పరిస్థితుల్లో కూడా నీతిమంతులుగా మార్చబడలేము. అందుకనే దావీదు కూడా అంటాడు, నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది అంటాడు. మనుషుని యొక్క హృదయాలోచన బాల్యం నుంచి చెడ్డదంటాడు. ఇటువంటి చెడు విపరీతమైనటువంటి బుద్ధులు గలవారు పుట్టుకతోనే అని అంటాడు. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుడు లోపలేమో ఇంత కుతంత్రాలు తీసుకొని పైన ఇన్ని మంచి క్రియలు చేసినా వాడు నీతిమంతుడిగా మార్చబడలేదు. మార్చబడాలి అంటే క్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని నమ్మాలి. వారి యొక్క ప్రతి పాపము, వారి యొక్క ప్రతి అవిధేయత క్రీస్తు నామంలో ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడే మానవుడు నీతిమంతుడిగా మార్చబడతాడు. ఆ సత్యాన్ని గమనించినటువంటి పౌలు భక్తుడు, నేను ఈ దేవుడు ఏ కృపనైతే నా పట్ల ఉంచి నేను నీతిమంతుడిగా మార్చాలనుకున్నాడో ఆ కృపను నేను నిరర్ధకం చేయను, వ్యర్థపరచను అని అంటాడు. కాబట్టి మనం కూడా మనం చేసే క్రియలను బట్టి నేను నీతిమంతులుగా మార్చబడతాను నేను కాకుండా, క్రీస్తు రక్తమే నన్ను నీతిమంతులుగా మార్చుతుంది, క్రీస్తునందు విశ్వాసమే నన్ను మార్చుతుందనే సత్యాన్ని గమనించి ఆయన యందు విశ్వాసం ఉంచు. అబ్రహాము కూడా క్రియలను బట్టి నీతిమంతుడిగా మార్చబడలేదు. దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వాడుగా ఉండటం వల్లనే అతను నీతిమంతుడిగా మార్చబడ్డాడు. అందుకనే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని ఉంది. కాబట్టి మనం కూడా మన యొక్క సొంత శక్తి మీద ఆధారపడి మనం మంచి కార్యాలు చేస్తే నేను నీతిమంతుడు అవుతాను అనే ఆలోచన చేయకుండా క్రీస్తునందు విశ్వాసం ఉంచుదాం. ఆయన చేయమన్నటువంటి పనులను చేద్దాం. ఆయన ద్వారా నీతిమంతుడిగా మనం మార్చబడదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరం దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన.
సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, మేము రక్షించబడాలని మీ కృపను మా మీద ఉంచారు నాయన. మీ రక్తాన్ని మా మీద ఉంచారు ప్రభా. మీ యొక్క ప్రేమను మా మీద ఉంచారు నాయన. ఆ ప్రేమను, రక్తాన్ని, కృపను మేము నిర్లక్ష్యం చేయకుండా, వ్యర్థపరచకుండా మీ వైపు చూస్తూ మేము నీతిమంతులుగా మార్చబడి మీ రాజ్యానికి వారసులయ్యే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.